నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భద్రతలో ఆర్థికంలోనూ ఎవరిపైన ఆధారపడకుండా అన్నింటా స్వయం సమృద్ధి సాధించడం ఇదే నయా భారతానికి బలమైన పునాది అని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా అమెరికా సుంకాల బెదిరింపులు, దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక రక్షణ సవాళ్ల మధ్య ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి. చరిత్ర లిఖించాల్సిన ఈ సమయంలో ఆత్మనిర్భర భారత్ సాధించడమే ప్రపంచ మార్కెట్ను పాలించే శక్తిగా ఎదగాలని, నాణ్యమైన ఉత్పత్తులతో మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. వోకల్ ఫర్ లోకల్ స్వదేశీ ఉద్యమం అవసరాన్ని కూడా హైలైట్ చేశారు. మరి ఈ విషయాల్లో ప్రస్తుతం దేశం ఎక్కడుంది? మన ఎగుమతుల స్థాయి, దిగుమతుల ఆధారం, అవసరాలు ఏంటి? వీటిని ఎలా మార్చితే లక్ష్యాలను చేరుకోగలం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు మామిడి గిరిధర్ గారు, ప్రజ్ఞాభారతి ఉపాధ్యక్షుడు, అలాగే చిట్టెడి కృష్ణారెడ్డి గారు, హెచ్సియు ఆర్థిక శాస్త్ర విభాగం ఆచార్యులు, కేశవ్ సోని గారు, స్వదేశీ జాగరణ మంచ్ నుంచి. ముందుగా గిరిధర్ గారు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం, అలాగే రక్షణ, ఆర్థిక రంగాల విషయంలో ఆయన ఇచ్చిన పిలుపు, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రసాద్ గారు, మీకు, కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలండి. మనం యాక్చువల్గా ఈరోజు మోదీ గారు చెప్పింది మనం గతంలో కూడా ఆయన చెప్పారు. మన ఆత్మనిర్భరత పెంచుకోవాలి అన్న దిశగా చాలా కాలంగా ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా దాన్ని మళ్ళీ ఉటంకించారు ఆయన. మనకు మన దేశంలో కొన్ని కీలకమైన అంశాలలో, కీలకమైన సెక్టర్స్ లో మనం ఎవరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. ఈరోజు మనం చూస్తే మన ఫార్మస్యూటికల్ రంగంలో చూస్తే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, ఏపీఐస్ అంటారు. రమారమి 75-80% మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించిన ఇంజిన్స్ మనం తయారు చేసుకోవట్లేదు, జీ నుంచి తెచ్చుకుంటున్నాం, ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. రక్షణ రంగానికి సంబంధించిన చాలా అంశాలు మనటి వరకు కూడా రష్యా నుంచి కొనుక్కునేవాడు. కాబట్టి ఎన్నో అంశాలలో మనం ఎవరి మీద ఆధారపడదు. అది కాకుండా మన దేశంలోనే ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి, మనం అందరం కలిసి కృషి చేయాలి అని మోదీ గారు ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్నటువంటి అభియానే కొన్ని సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు. ఆ దృష్టిలోనే దృష్ట్యా మనం చూస్తే ఎన్నో రంగాల్లో ఈరోజు పురోగతి సాధించాం. కానీ ఇంకా ప్రపంచంలో మనం చాలా దేశాల మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి నుంచి మన శక్తి మీద మనం నిలబడేటువంటి స్థాయికి ఎదగాలి అన్నది ఆయన చెప్పినటువంటి అంశం. అలాగే యూపీఐ గురించి కూడా ఆయన చెప్పారు, చాలా అంశాలు చెప్పారు ఆయన. యూపీఐలో చూస్తే కనుక యూపీఐ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం యూపీఐ శక్తిని, దాని టెక్నాలజీని ఇవ్వగలుగుతున్నాం. అమెరికా మన మీద ఏదైనా ఆంక్షలు విధిస్తే కనుక మనకు ప్రత్యామ్నాయాలు ఈరోజు ఉన్నాయి, గతంలో ఉండేవి కావు. అమెరికా ఏది మన మీద ఆంక్షలు విధిస్తే దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి మన దేశానికి కావాల్సిన అంశాలలో మనం ఆత్మనిర్భరత పెంచుకోవడమే కాదు, ప్రపంచానికి కూడా మనం ఇవ్వగలిగిన స్థాయికి మనం ఎదగాలి అన్నది ఆయన ఉద్బోధన. కాబట్టి ఇటువంటి అంశాలు రక్షణ రంగం కావచ్చు, మన సెల్ఫ్ సంబంధించి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆత్మనిర్భరత కావచ్చు, లేదా మన మహిళా సశక్తీకరణకు సంబంధించిన విషయాలు కావచ్చు. కీలకంగా ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది కాబట్టి వారి యొక్క సేవల గురించి కూడా ఆయన కొనియాడము, ఇటువంటి కీలక అంశాలు ఆయన ప్రస్తావించారు. దీంట్లో సటిల్ గా మనం ట్రంప్ కి ఆయన ఇచ్చినటువంటి సందేశం మనకు అనిపిస్తున్నది. మమ్మల్ని బెదిరిస్తే గనక మా దేశాన్ని రక్షించుకునే శక్తి మా దగ్గర ఉన్నది, మా దేశంలో మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తే గనక ఇంకొకరి యొక్క ఒత్తిళ్లకు లోను కాకుండా ఆత్మనిర్భరతతోటి మేము జీవించగలం అన్నటువంటి ఒక సందేశం కూడా పంపించారు. రేపటి రోజు అమెరికా మన మీద ఇంకా ఒత్తిళ్లు తీసుకొస్తే కూడా తట్టుకోవడానికి మన సమాజం సిద్ధంగా ఉంది, దాన్ని సిద్ధం చేసే దిశగా మోదీ గారు ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, ఈ మధ్య కాలంలో చూస్తే అమెరికా సుంకాల బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఒక ఆర్థిక శక్తిగా మన స్థానం, అలాగే మన అవకాశాలు ఏంటి? మనకందరికీ తెలిసిందేనండి, గతంలో కూడా IMF కావచ్చు, వరల్డ్ బ్యాంకు వృద్ధి రేటు యొక్క అంచనాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 5-6%, అంటే ఇవాళ జియోపాలిటిక్స్ కావచ్చు, కోవిడ్ తర్వాత కూడా ప్రపంచ దేశాలలో అత్యధికంగా వృద్ధి రేటును అంచనా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారత్. అంటే దానికి భారత్ ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా ఉంది అనేటువంటి సంకేతాలు కూడా కనపడుతున్నాయి. దానికి నిదర్శనమే ఇవాళ మనం లెక్కలు కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా మన ఎగుమతులు 2024-25కి మొత్తం భారత సరుకులు మరియు సేవల ఎగుమతులు చూసుకున్నట్లయితే $8,200 బిలియన్ రికార్డు ధరకు చేరాయి.
దాంట్లో సర్వీస్ సెక్టర్ నుంచే దాదాపు $387 వరకు బిలియన్ల డాలర్ల వరకు మన ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఇవాళ ఎగుమతుల ద్వారా కావచ్చు పెరుగుతున్నప్పటికీ జియో పాలిటిక్స్ నేపథ్యంలో స్వదేశీ ఉద్యమానికి స్వదేశంగా వస్తువుల ఉత్పత్తి అంటే ఇవాళ ఇదేదో కొత్తగా ఇచ్చినటువంటి నినాదం కాదు. గతంలో కూడా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి ఎఫర్ట్స్ పెట్టడం మన భారత ప్రభుత్వం మొదటి నుంచి చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక దేశం స్వయం సమృద్ధిని, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలంటే దేశం తనంతర తానుగా స్వయం సమృద్ధి అన్ని రంగాల్లో సాధించాలి అనేటువంటిది భారత్ గత దశాబ్ద కాలంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నాలన్నిటికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రజా సంఘాలు కావచ్చు, సివిల్ సొసైటీ కావచ్చు, కొంత కృషి చోటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా స్వదేశీ మనం ఉద్యమం అనగానే ఇది మాటల వరకు బాగానే ఉంటుంది, చేతల్లో పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు, రిఫ్లెక్షన్ అనేటువంటిది ప్రధానంగా మనకు కనపడుతుంది. అంటే భారతదేశ ఆర్థిక మూలాలు పటిష్టం కావాలి అన్నప్పుడు మన గాంధీజీ దగ్గర నుంచి గ్రామ స్వరాజ్య కళలు ఏదైతే చెప్పారో ఈ రోజుకి స్వదేశంలో ఉత్పత్తి పైన ఉత్పత్తిదారులుగా లేదా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా ఉండాలి అన్నటువంటి కల్చర్ని పెంపొందించడంలో ఒక సమాజంగా కావచ్చు, ఒక విద్యా వ్యవస్థల్లో కావచ్చు, యువకుల్లో కావచ్చు ఆ రకమైనటువంటి ఆలోచనలను మనం ప్రోత్సహించడంలో కొంత విఫలమవుతున్నాం. అంతేకాకుండా స్వదేశీ వస్తువులు ముఖ్యంగా భారతదేశంలో తయారవుతున్న వస్తువుల నాణ్యత విషయంలో కూడా ఈ గ్లోబల్ ప్రచారం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత్లో ఉత్పత్తి ప్రస్తుతానికి ఒక సేమ్ ఎగ్జాంపుల్ చేనేత వస్త్రాలు తీసుకున్నారనుకోండి, అది ఒంటికి చలువ, చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది. మన్నికగా చాలా దీర్ఘకాలం రాకపోయినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అట్లా భారత జీవన ప్రమాణంలో ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా ఉత్పాదకత పెద్దగా లేకపోయినా ఆ పండించిన పంటల్లో ఆరోగ్యకరమైనటువంటి పోషకాలు, వస్తువులు ఉన్నటువంటి పరిస్థితిని మనము ఈరోజు ప్రపంచమంతా గుర్తిస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజల్లో ఒక విరివిరిగా అవగాహన కల్పిస్తూ దేశ ఆర్థిక మూలాలని మరింత పటిష్టం చేయడానికి ఆస్కారం ఉంది. ఇటు వ్యవసాయ రంగం కావచ్చు, ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటిలో కూడా పెద్ద ఎత్తున పుష్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం కూడా మరికొన్ని రకాల సబ్సిడీలు కావచ్చు, ప్రజలకు సంబంధించి విరివిరిగా అవగాహన కార్యక్రమాలు చేయటం ద్వారా కూడా ఈ యొక్క స్వదేశీ ఉత్పత్తులు, స్వదేశీ వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి నినాదం కూడా, అంటే ఒక మండలానికి కనీసం ఒక మోడల్ని, ఒక రోల్ మోడల్ని గనక మనము చేయగలిగి అక్కడ మన వస్తువులను గనక లేదా స్వదేశంగా ఎట్లా తయారు చేసుకుంటే ఆర్థికంగా ప్రయోజనకరంగా అవుతుందో గనక మనం జోహో లాంటి మోడల్స్ని మరింత కొంత ప్రచారం కనుక కల్పించినట్లయితే ఈ స్వదేశంలో ఉన్నటువంటి శక్తిని ఇవాళ ఎగుమతుల విషయంలో కావచ్చు, ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న మనం మరింత బలపడడానికి ఆస్కారం ఉంది. కేశవ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోదీ గారి స్పీచ్లో దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్నటువంటి స్థానిక ఉత్పత్తులకి, అమ్మకాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న దుకాణదారులు, వ్యాపారులకు కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ పిలుపుని ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా నాతో పాటు ఉన్నటువంటి కోపానిస్టులకు, అదేవిధంగా ఈటీవీ ప్రేక్షకులు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇవాళ చూసుకున్నట్టయితే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద చాలా బహిరంగంగా స్వదేశీ విధానం పైన భారత ప్రభుత్వం ఏమనుకుంటుంది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు తెలిసి బహుశా మొట్టమొదటి ప్రధానమంత్రి కావచ్చు ఇంత వోకల్గా స్వదేశీ విషయంలో మాట్లాడలేం. సో అసలు దీనిలో మర్మం ఏంది? ఇవాళ వ్యాపారస్తులను మీరు స్వదేశీ బోర్డులు పెట్టుకోవడము, మీరు స్వదేశీ వస్తువులను అమ్మడం, దానికి కారణం ఏంది అని మనం చూసుకున్నట్టయితే ఇవాళ దేశంలో వివిధ ఎంఎన్సీ కంపెనీలు ఒక గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్గా ఎదిగి ఇవాళ వేల కోట్ల వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం బహుశా ఎగ్జాంపుల్ చూసుకుంటే నెస్లే లాంటి కంపెనీ ఒక 20,000 కోట్ల వ్యాపారం మన దేశంలో చేస్తుంది. డెల్ లాంటి కంపెనీ ఒక 30-40 వేల కోట్ల వ్యాపారం మన దేశంలో చేస్తుంది. ఇలాంటి ఒక ఎంఎన్సీ కంపెనీస్కి వేల కోట్ల మనీ ఉంది, ఒక ఎకో సిస్టమ్ ఉంది వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ళ మార్కెటింగ్ చేసుకోవడానికి. కానీ ఇవాళ చిన్న చిత్కా ఈ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి మన ఇండిజినియస్గా స్వదేశీ ఉత్పత్తులకు ఒక మార్కెటింగ్ వ్యవస్థ లేదు, ఒక ఎకో సిస్టమ్ లేదు. పైసలు మార్కెటింగ్ కోసం ఖర్చు పెడదామన్నా వాళ్ళ దగ్గర అంత వ్యవస్థ లేదు.
అలాంటి తరుణంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి కిరాణా షాప్స్కి దాదాపు మనం చూసుకుంటే భారతదేశంలో ఒక 10 కోట్ల పైగా కిరాణా షాప్స్ ఉన్నాయి. 10 కోట్ల కిరాణా షాప్స్, ఒక 40 కోట్ల జనాలు దాన్ని డే టు డే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక స్వదేశీ అంబాసిడర్గా తయారు చేయడం జరిగిందండి. దీని ద్వారా మనం చూసుకున్నట్టయితే ఈ స్వదేశీ ఉత్పత్తిదారులకు, ఈ స్వదేశీ ఉత్పత్తులకు ఈ దుకాణదారులే అంబాసిడర్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఒక మార్కెటింగ్ వ్యవస్థ లేని తరుణంలో ఒక 10 కోట్ల మంది ఒక ఆటోమేటెడ్ అంబాసిడర్స్ని వీళ్ళందరికీ తయారు చేయడం జరిగింది. స్వదేశీ జాగరణ మంచ్ దీన్ని స్వాగతిస్తుంది. దీన్ని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లి ఈ స్వదేశీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతోగానో ఉందండి. గిరిధర్ గారు, ఈ మధ్య కాలంలో భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇది రక్షణ రంగంలో మన ఆత్మనిర్భరత విజయానికి ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ క్రమంలో దేశం ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు ఏంటంటారు? చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం చూసామండి. మనకు డ్రోన్ టెక్నాలజీ 2020 సంవత్సరానికి మన దగ్గర డ్రోన్స్ లేవు. మన సైన్యం డ్రోన్స్ వాడేది కాదు. గల్వాన్ ఘటన జరిగినప్పుడు మన తెలంగాణకు చెందినటువంటి కొల్లం సంతోష్ బాబు గారి బలిదానం మనకు అందరికి తెలిసిన విషయమే. 20 మంది చనిపోయారు. అప్పుడు మన దగ్గర డ్రోన్స్ లేవు. డ్రోన్స్ ఉండింటే కనుక చైనీస్ సైన్యం వెనక్కి వెళ్ళిపోయిందా లేదా మనం డ్రోన్స్ వెళ్ళి చెక్ చేసి ఉండే. అవి లేవు కాబట్టి మనుషులు వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా స్టోరీ కట్ చేస్తే 5 సంవత్సరాల్లో డ్రోన్ టెక్నాలజీలో అద్భుతమైన శక్తి ఈరోజు మనం సాధించాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్ ఇటువంటి పట్టణాలు అన్నింటిలో కూడాను కొత్త డ్రోన్ టెక్నాలజీస్ తీసుకొచ్చి ఎన్నో కంపెనీలు స్టార్ట్అప్ పెట్టి మనం ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా 5 సంవత్సరాల్లో చాలా పురోగతి సాధించాం. ఈ డ్రోన్ టెక్నాలజీసే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ లో మనకు పనికొచ్చినాయి. వాళ్ళు అక్కడి నుంచి పంపించినటువంటి టర్కీకి సంబంధించిన, చైనాకు సంబంధించిన డ్రోన్స్ అన్నింటినీ కూడా మనకి ఎటువంటి నష్టం కలిగించకుండా వాటిని అన్నింటినీ ధ్వంసం చేయగలిగాం. అలాగే S-400 మనం రష్యా నుంచి తీసుకున్నాం. అలాగే కొన్ని బరాక్ అన్నటువంటి మిసైల్స్ మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. మనకు రఫైల్స్ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. కానీ ఇన్ని టెక్నాలజీస్ ని అనుసంధానం చేస్తూ మనం ఆకాష్ తీర్ అన్నటువంటి ఒక టెక్నాలజీ మనం పెట్టుకున్నాం. దాంట్లో ఆకాష్ మిసైల్స్ ఉన్నాయి, మనకు తర్వాత S-400 ఉన్నది, బరాకు ఉన్నాయి, స్కాల్ప్ మిసైల్స్ ఉన్నాయి. ఇటువంటివి అన్నింటినీ కూడా అనుసంధానం చేశాం. ప్రసాద్ గారు, ఒక అద్భుతమైన ఫోటో అప్పుడు మీరు చూసే ఉంటారు. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆర్మీ చీఫ్ వీళ్ళిద్దరూ కూడాను ఒక రూమ్ లో అక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్నటువంటి స్క్రీన్ లో జరుగుతున్నటువంటి చూస్తున్నారు, టీవీ లాగా చూస్తున్నారు. యాక్చువల్ గా యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఆర్డర్స్ ఇవ్వవలసినటువంటి వ్యక్తులు ఇద్దరు ఒకటే దగ్గర ఉండి కంప్యూటర్లు చూస్తున్నారు. ఎందుకు అంటే నిర్ణయాలు కంప్యూటర్ టెక్నాలజీ చేస్తాం. అది మన యొక్క గొప్పతనం. ఆకాష్ తీర్ టెక్నాలజీ వల్ల S-400 రష్యాలో పనిచేయట్లేదు. S-400 ఉన్నా కానీ కూడా యుక్రెయిన్ మాస్కో మీద దాడి చేయగలుగుతోంది. అలాగే వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్లో ఉన్న టెక్నాలజీ అంత ఉన్నా కానీ కూడా ఇరాన్ బాంబులు ఇజ్రాయెల్లో పడ్డాయి. కానీ ఈ 2 టెక్నాలజీస్ తీసుకుని అనుసంధానం చేశాం కాబట్టి పాకిస్తాన్ వాడినటువంటి అస్త్రాలన్నీ చైనీస్వి, అమెరికన్వి, తర్వాత టర్కీ అస్త్రాలు, ఈ మూడింటిని కూడా మనం నిర్వీర్యం చేయగలిగాం. కాబట్టి ఆ శక్తి పెంచుకున్నాం. కానీ మనలో వీక్నెసెస్ అర్థమైనాయి. కొన్ని వీక్నెసెస్ మన దగ్గర ఉన్నాయి. ఆ వీక్నెస్ ని పూడ్చుకోవడానికే మోదీ గారు ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ మనం విన్నాం. అది సుదర్శన్ చక్ర అన్న పేరిట మనం కొత్త టెక్నాలజీ లోవెస్ట్ షార్ట్ రేంజ్ దగ్గర నుంచి తీసుకొని హైయెస్ట్ 400-500 కిలోమీటర్ల దాకా డిఫరెంట్ రేంజెస్ లో మన సెక్యూరిటీ వలయాన్ని పటిష్టం చేసే దిశగా ఈ రోజు భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. రమారమి 2 నెలల్లో 2 లక్షల కోట్లు మనం ఆర్డర్స్ ఆల్రెడీ ఇష్యూ చేశాము. రాబోయే 2 సంవత్సరాల్లో కావేరీ ఇంజిన్ కూడా మనం భారతీయ టెక్నాలజీతో తీసుకురాకపోతున్నాం మనము. కాబట్టి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఆత్మనిర్భరత దృష్ట్యా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయాలు తీసుకుంది. దాన్నే మోదీ గారు ఈరోజు ఆయన స్పీచ్ లో ఉటంకించారు. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇవాళ దేశం నుంచి టాప్ 5 ఎగుమతులు, అలాగే టాప్ 5 దిగుమతులు అంటే ఒక ఆర్థిక నిపుణుడిగా, ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా మీరేం చెబుతారు? అవి మన దేశ బలాలు, బలహీనతలకు సంబంధించి ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నాయి? అవునండి, ముఖ్యంగా ఇవాళ భారతదేశం ఎగుమతుల విషయానికి తీసుకున్నట్లయితే ఇంజనీరింగ్ గూడ్స్లో దాదాపు 28%, అంటే ఇది 2024-25 లెక్కల ప్రకారము ఇంజనీరింగ్ గూడ్స్ 28%,
పెట్రోలియం ఉత్పత్తులు 11.63%, ఎలక్ట్రానిక్ గూడ్స్లో 9.63%, రత్నాలు మరియు నగలు చూసుకున్నట్లయితే 6.85%, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ విషయంలో 6.69%గా మనకు టాప్ 5 ఎగుమతుల్లో ఉన్నాయి. అంటే ఈ 5 వస్తువులని భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. ఇక దిగుమతుల విషయానికి వచ్చినప్పుడైతే మనకు పెట్రోలియం మొత్తం దిగుమతులో అతిపెద్ద వాటాగా ఉంది. అంటే మనకు క్రూడ్ ఆయిల్ మనందరికీ తెలుసు, దాదాపుగా దేశానికి అవసరమయ్యే 70 నుంచి 80% మనం దిగుమతి చేసుకుంటున్నాము. దాంట్లో మనం వాడుకోవడంతో పాటుగా రిఫైన్డ్ అయింది మళ్ళీ కొంత ఎగుమతులు కూడా చేస్తున్నాం. అందుకే మనకు ఎగుమతులలో పెట్రోలియం ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కూడా దాదాపు 12.94%, అంటే మనం ఎగుమతి చేస్తుంది 9.63 అయితే ఇక్కడ దిగుమతులకు వచ్చేసరికి 12.94 చేస్తున్నాం. బంగారం థర్డ్ వచ్చేది 10.38% బంగారాన్ని కూడా మనము దిగుమతి చేసుకుంటున్నాం. యంత్రాలు, మెకానిక్లు లాంటి వాటితో పాటు రత్నాలు కూడా కీలక పాత్ర ఈ దిగుమతిలో చూస్తున్నాయి. అంటే ఈ దేశంలో మనము ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ప్రాసెస్ చేసి ఈ ఎగుమతులను కూడా మనం చేయడం జరుగుతుంది. కాకుంటే ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైనటువంటి విధానపరమైన అంశాలలో చేయవలసింది ఏంటి అంటే మనం దేశీయంగా ఎంత ఉత్పత్తి చేస్తున్నాం. ఎగుమతులు దిగుమతుల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ రిఫైన్ చేసి ప్రాసెస్ చేసి మళ్ళీ ఎగుమతులు చేస్తున్నాం. కానీ స్వదేశంలో ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసే స్థానంలో భారత్ ఇంకా చాలా ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ స్వదేశీ ఉద్యమాన్ని మన ప్రధానమంత్రి గారు ఉటంకిస్తున్నారు. జిఎస్టీలో కూడా ఇవాళ మార్పులు చేస్తున్నట్టుగా కూడా మనకు విషయం న్యూస్లో వస్తుంది. కాబట్టి ఆ జిఎస్టీ పరిధిలో కనుక కూడా అంటే దాదాపు 12% ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ను 5%లోకి, 28% ఉన్న వాటిని 18%లోకి, ఇలా అన్ని ట్యాక్స్ స్లాబ్లను 5 నుంచి 18% మధ్యలో చేయడానికి దివాళీ సందర్భంలో కూడా రాబోతుందనేటువంటి ప్రకటనలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా స్వదేశంలో ఉన్నటువంటి ఉత్పత్తులు పెరగడానికి, అదేవిధంగా దిగుమతులకు ప్రత్యామ్నాయంగా జరగడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా వినియోగదారులకి పెద్ద ఊరట వస్తుంది. అంటే స్వదేశీ ఈ ఉద్యమం ద్వారా ఏ విధంగానైతే మన ప్రజలు కోరుకుంటున్నారో తక్కువ ధరకి మాకు వస్తు సేవలు అందాలనేటువంటిది ఇవాళ జిఎస్టీ ప్రయోజనాలను కూడా ప్రజలకు నేరుగా రాబోయే రోజుల్లో అందించే ప్రక్రియ ఇవాళ మనము భారత ప్రభుత్వం తీసుకున్నట్టుగా కనబడతాం. కేశవ్ గారు ఇంతకుముందు గిరిధర్ గారు ప్రధానమంత్రి ప్రసంగాన్ని కోట్ చేస్తూ సుదర్శన్ చక్ర గురించి ప్రస్తావించారు. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక బహుళ అంచెల భద్రతా వ్యవస్థగా భావిస్తున్నారు. అత్యాధునిక నిఘా, అలాగే సైబర్ వ్యవస్థ, కీలక ప్రదేశాల రక్షణలు ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇది ఏ విధంగా రక్షణ రంగాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది? సో ఇవాళ మనం చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా క్లియర్గా రేపు జన్మాష్టమి సందర్భంగా మహాభారతంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆనాడు సుదర్శన చక్రం ఏ విధంగా అయితే పాత్ర పోషించిందో ఈనాడు నెక్స్ట్ 10 yearsలో ఈ సుదర్శన్ చక్ర పాలసీ ఏదైతే భారత ప్రభుత్వం తీసుకుంటుందో అదేవిధంగా అలాంటి బలమైనటువంటి ఒక ఎకోసిస్టమ్ని మన భారతదేశానికి ఇవ్వడానికి ఒక నెక్స్ట్ 10 years రోడ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే చాలా క్లియర్గా నరేంద్ర మోదీ గారు మన దేశం సెక్యూర్డ్గా సావర్నిటీ కరెక్ట్గా ఉండాలి, కాపాడుకోవాలి అనుకుంటే దానికి స్వదేశీయ మార్గం అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందాక గిరిధర్ గారు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విషయం చెప్పడం జరిగింది. మనం చూసాం ఆపరేషన్ సింధూర్లో కూడా ఆనాడు డ్రోన్ వ్యవస్థ ఎలా స్వదేశీ మన బెంగళూరులో ఉన్నటువంటి కంపెనీ తయారు చేసినటువంటి డ్రోన్ సిస్టము ఆ చైనీస్, టర్కీ డ్రోన్స్ని ఎట్లా మిసైల్స్ని ఎట్లా ఢీకొట్టి భారతదేశాన్ని కాపాడిందో మనం చూసాము. సో దశాబ్దాలుగా భారతదేశం ఒక ఆర్మ్ ఇంపోర్ట్స్ దేశం ఉంది. మనం స్టాక్ హోమ్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక రిపోర్ట్ చూసుకుంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ తోటి పోల్చుకుంటే మనం 11% ఒక ఆర్మ్స్ ఇంపోర్ట్స్ చేస్తుంటే తరుణం నుండి ఇవాళ మనం ఒక ఎక్స్పోర్ట్ దేశంగా తయారైనాం. 2013-14లో 686 కోట్ల ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నటువంటి తరుణం నుండి
ఇవాళ మనము 23,600 కోట్ల వర్త్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 34 టైమ్స్ మనము ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాంటి ఒక బలమైన ఆర్థిక విధానం భారతదేశం ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ అనే ఒక విధానంలో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మనం ఇవాళ చూసుకున్నట్టయితే చాలా ఇండిజీనియస్ ప్రాజెక్ట్స్, ఇవాళ పినాకి రాకెట్ లాంచర్స్ కావచ్చు, చేతక్ హెలికాప్టర్స్ కావచ్చు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు, అదేవిధంగా ఏఐ తోటి మనకున్నటువంటి సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్ చాలా మనం చూస్తున్నాం. సో ఒకవేళ భారతదేశం సెక్యూర్డ్గా ఉండాలి అనుకుంటే ఒక స్వదేశీ అనే విధానం చాలా ఇంపార్టెంట్. స్వదేశీ అనేది కేవలం ఒక ఆర్థిక విధానం కాదు, అది దేశభక్తికి, మన దేశాన్ని కాపాడడానికి ఒక చాలా మూలస్తంభం లాంటిది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా సుదర్శన చక్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 10 years పాలసీలో ఓన్లీ డిఫెన్స్ అంటే కేవలం బుల్లెట్స్, గన్స్ అనే కాకుండా ఏఐ టెక్నాలజీలో కూడా చాలా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి ఈ సుదర్శన చక్ర పాలసీ చాలా ఉపయోగపడుతుందండి. గిరిధర్ గారు, ఇప్పుడు మన దేశ అవసరాల్లో దాదాపు 80% చౌరు దిగుమతి చేసుకున్నాం విదేశాల నుంచి. అత్యధికంగా వ్యయం చేస్తుంది కూడా దీని మీదే. ఇట్లాంటి పరిస్థితుల్లో స్వదేశీ అనేది ఎట్లా సాధ్యమవుతుందంటారు? అంటే ఇప్పుడు మనకు చమురుతోటి మనం ఎటువంటి అవసరాలు తీర్చుకుంటున్నామో వాటికి చమురుకు ప్రత్యామ్నాయాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత మనకు. అంటే ఆ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి మనకు? విద్యుత్ సరఫరాని, విద్యుత్ ఉత్పత్తిని మనం చమురు కాకుండా ఇతరత్ర దీని నుంచి తీసుకురావచ్చా? ఫర్ ఇన్స్టెన్స్ కోల్, బొగ్గుతోటి మనం ఇంకా ప్లాంట్స్ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మనకు నదులలో చాలా డ్యామ్స్ కట్టవలసినటువంటి ఆవశ్యకత మనకున్నది. మనం ఫర్ ఇన్స్టెన్స్ కాశ్మీర్లో ఉన్నటువంటి జలాలన్నీ కూడా మనం పాకిస్తాన్కి పంపిస్తున్నాం. మనం ఏ జలాలను ఆపుకోవచ్చో, ఏ జలాలను మనం వినియోగించుకోవచ్చో అటువంటి జలాలను కూడా మనం పాకిస్తాన్కి పంపించాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో మనము సింధు జల సంధిని మనం నిలిపివేయడంతో అక్కడ మనం డ్యాములు కట్టుకొని అక్కడ మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి మనం చేసుకోవచ్చు. ఫ్యాక్టరీలకు కానీ మన రైల్వేస్ కానీ అక్కడికి సరఫరా చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తే కనుక కార్లలో చాలా ఎక్కువ శాతం మనకు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ వాడేది కార్లలో. అక్కడ కూడా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత నైట్రోజన్ వెహికల్స్ దిశగా మనం వెళ్తున్నాం. కాబట్టి దాని యొక్క డిమాండ్ కూడా పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీ రమారమి 8,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మనం న్యూక్లియర్ ప్లాంట్స్ లో చేస్తున్నాం. రాబోయే అంటే 2047 సంవత్సరం వచ్చేసరికి 30 రెట్లు పెరగబోతోంది అని 10 రెట్లు పెరగబోతోంది చెప్తున్నారు. అంటే 88,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా మనకు న్యూక్లియర్ ఎనర్జీ నుంచి రాబోతుంది. కాబట్టి ఇన్ని ప్రత్యామ్నాయాలు మనం చూస్తున్నాం. అలాగే సోలార్, లదాఖ్ ప్రాంతంలో మనకు అక్కడ గడ్డి మొలవదు, అక్కడ ప్రదూషణ అంటూ ఉండదు, కానీ అక్కడ ఎండ విపరీతంగా ఉంటుంది. అక్కడ ఎడారి, అది ఒక డెజర్ట్, అది కోల్డ్ డెజర్ట్. అది కొండలలో కొన్ని 100 కిలోమీటర్ల వరకు మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. రమారమి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నిటికీ ఒక 10-15% వాళ్ళకు విద్యుత్ అవసరాలన్నీ కూడాను సోలార్ పవర్ నుంచి మనం తీసుకురావచ్చు. కాబట్టి అటువంటి అంశాలు. అలాగే మనకు పెట్రోల్లో రమారమి ఎథనాల్ 15-20% దాంట్లో కలపడము, దానివల్ల పెట్రోల్ యొక్క యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడము, ఇటువంటివి ఎన్నో అంశాల్లో మనం ఫోకస్ పెట్టాం. 2050 వచ్చేసరికి మన దేశం కార్బన్ న్యూట్రల్ అవుతుంది అని మోదీ గారు కాప్ సమ్మిట్ లో చెప్పడం మనం విన్నాము. కాబట్టి దాని దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రత్యామ్నాయాల గురించి మనం ఫోకస్ పెడుతున్నాం. కాబట్టి ఆత్మనిర్భరత పెరుగుతుంది, క్రమేపీ వాటి యొక్క అవసరం తగ్గుతుంది. మన దేశంలోనే ఉన్నటువంటి వనరులను పెంచుకొని మన దేశంలోనే విద్యుత్ సరఫరాని మనం ఉత్పత్తి చేసుకుని తగ్గించుకునేటువంటి దిశగా మనం ప్రయాణంలో చాలా ముందుగా ఉన్నాం. మనము ఈ సంవత్సరం ఉన్న టార్గెట్ కనీసం అంటే మనం 2-3 సంవత్సరాల టార్గెట్ ని ముందస్తుగానే అచీవ్ చేశాం. అదే ఈ రోజు ఆయన స్పీచ్ లో కూడా స్పష్టంగా చెప్పారు మోదీ గారు, 10 రెట్లు మనకు రాబోతుంది అని చెప్పడం మనం విన్నాం. కృష్ణారెడ్డి గారు, అలాగే ఇంకో విషయం చూస్తే ఎలక్ట్రానిక్ గుడ్స్ దాదాపుగా 30% వరకు సెల్ ఫోన్లు, టీవీలు, స్మార్ట్ వాచ్లు, సెమీ కండక్టర్లు, లేకపోతే కంప్యూటర్లు, ఇలాంటివన్నీ మనం దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. దేశీయంగా ఇలాంటి ఉత్పత్తుల్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? వాటికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఎక్కడ వెనుకబడ్డామంటారు?
అదేనండి, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టుగా భారత ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా మనం సెల్ఫ్ రిలయంట్గా ఏ విధంగా ఉండాలో ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంది. దానికి ఉదాహరణ పిఎల్ఐ స్కీమ్. మనకు పిఎల్ఐ స్కీమ్ ద్వారా కూడా అనేక రకాల పరిశ్రమలకి స్వదేశంలో ఉత్పత్తి చేయడానికి డిస్ప్లేస్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి కాకుండా ఎప్పుడైనా ఏమవుతుందంటే మార్కెట్లో ఈ సప్లై చైన్ సిస్టమ్ అంటాం. అంటే రా మెటీరియల్స్ మనం కలెక్ట్ చేసే దగ్గర నుంచి ఉత్పత్తి కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ దగ్గర నుంచి తర్వాత ప్రాసెసింగ్ నుంచి ఆ ఫైనల్ ప్రోడక్ట్ మనం ఉత్పత్తి చేసే విధానం, ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెటింగ్లోకి ఆ వస్తువులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడం, అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల అవసరాలకి అనుగుణంగా ఏ విధంగా ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయబడుతుంది అనేటువంటిది ఇదంతా కూడా కొంత సమయం తీసుకొని జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో ఆ దిశగా స్పష్టంగా అడుగులు వేయడం జరుగుతుంది. కాకుంటే ఇక్కడ ఇంకా కొంత సమాజంలో అవగాహన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మన దగ్గర మనందరికీ తెలుసు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. మనకు ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళుతున్నటువంటి వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఐఐటీస్ కావచ్చు, లేకుంటే ఎన్ఐటీస్ కావచ్చు. ఎంతోమంది తెలివైనటువంటి విద్యావంతులు వారి భవిష్యత్తు కోసం ఇక్కడ ఉచితంగానో సబ్సిడీగానో విద్యను అందించి బయట దేశాలకు వెళ్ళి అక్కడ వారి సేవలను అందిస్తుండడం కూడా మనము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఆ టాలెంట్ని మనం నిలుపుకునే విధంగా చర్యలు ఒకటి చేయాల్సినటువంటి అవసరము కనబడుతుంది. రెండోది, ఇవాళ మనకు ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కూడా దాదాపు మిటి అనేటువంటి ఒక సంస్థ ఇచ్చిన అంచనాల ప్రకారం కూడా ఎలక్ట్రానిక్స్లో మన ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఈ ఫ్యాబ్స్ కూడా మనం ఏదైతే ఫ్యాబ్స్ ద్వారా చేస్తున్నామో ఆ కార్యక్రమాలన్నీ కూడా కొంత సత్ఫలితాలను ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఇంకొన్ని పాలసీ ఇన్సెంటివ్స్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అవేంటంటే ఈ కాంపోనెంట్ డిపేస్ అంటాము, డిస్ప్లే కావచ్చు, కెమెరా, బ్యాటరీ సెల్స్ లాంటి వాటికి PLI 2 కింద కస్టమ్స్ నుంచి రేషనలైజేషన్స్ చేయటం కావచ్చు, అదేవిధంగా డిజైన్స్కి IP ట్యాక్స్ క్రెడిట్లు కావచ్చు, R&D గ్రాంట్లు అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కూడా విరివిరిగా ప్రోత్సాహాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. పరిశోధనల విషయంలో అంటే ఏదైనా ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేయాలన్నా, ఆ వస్తువును సరసమైన ధరలలో ప్రజలకు సేవలు అందించాలన్నా కూడా పరిశోధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అది ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పనిచేస్తున్న అన్ని విశ్వవిద్యాలయాలు కావచ్చు, పరిశోధన సంస్థలకు కూడా గ్రాంట్లను గనక విరివిరిగా ఇచ్చినట్లయితే మనకు మరింత ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ గ్లోబల్ మార్కెటింగ్లో కూడా అంటే మనం స్వదేశంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలకి అంతర్జాతీయంగా మార్కెటింగ్ని కల్పించేటువంటి అవసరం కూడా మనకు కనబడతా ఉంది. కేశవ్ గారు, ఇప్పుడు అలాగే అమెరికా, జపాన్, జర్మనీ, అలాగే చైనా, దక్షిణ కొరియా ఇలాంటి దేశాల నుంచి ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా కార్లు లేకపోతే ఆటోమొబైల్ విడిభాగాలని భారతదేశం దిగుమతి చేసుకుంటూనే ఉంది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశీ ఉత్పత్తులను పెంచి ఇట్లాంటి దిగుమతులను కన్నా తగ్గిస్తే సుంకాల బెడద కూడా కొంత తప్పే అవకాశం ఉంది. అయితే అలా చేయడం సాధ్యమేనంటారా? 100% సాధ్యం అండి. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇవైతే కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఇండియాలో దిగుమతి అవుతున్నాయి. అదేవిధంగా లోకల్ కాంపోనెంట్స్ కూడా ఏవైతే మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఒక వెహికల్ యూజ్ గానికి అవి కూడా భారతదేశంలో దిగుమతి అవుతున్నాయి. అయితే ఇవి దిగుమతి అవుతున్న తరుణంలో ప్యారలల్గా భారత ప్రభుత్వం PLI స్కీమ్స్ తీసుకురావడము, అదేవిధంగా EV పాలసీ తీసుకురావడం, ఫేమ్ పాలసీ తీసుకురావడం, వీటి ద్వారా లోకలైజ్డ్గా ప్రొడక్షన్, లోకలైజ్డ్గా దాన్ని పుష్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ PLI స్కీమ్ చూసుకుంటే 23 బిలియన్ డాలర్లు వీటి కోసం అలొకేట్ చేయడం జరిగింది. కానీ కేవలం వాటి దాకా ఓన్లీ $1.7 బిలియన్ ఖర్చు అవ్వడం జరిగింది. సో ఈ పాలసీ ఏదైతే తీసుకొని వచ్చిందో ఇంప్లిమెంటేషన్లో ఒక లోపం ఉంది. దాన్ని ప్రభుత్వం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇవాళ కేవలం PLI స్కీమ్స్ ఓన్లీ ప్రొడక్షన్లో యూజ్ అవ్వడమే కాకుండా వేలాది జాబ్స్ క్రియేషన్లో కూడా భారతదేశంలో యూజ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ స్వదేశీ ఉత్పత్తులే కాదు, లోకల్ జాబ్ క్రియేషన్లో కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించాల్సిన తరుణం ఇది. ఇవాళ ఫేమ్ పాలసీ చూసుకుంటే మన హైదరాబాద్లో కూడా
వివిధ బస్సులు, మన ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఫేమ్ పాలసీ ద్వారా వచ్చినటువంటి బస్సులు, ఈవీ బస్సెస్ ఉన్నాయి. అవి చాలా ఎన్విరాన్మెంట్కి పనిచేస్తుంది, అదేవిధంగా లోకలైజ్డ్ ప్రొడక్షన్కి చాలా పనిచేస్తున్నటువంటి తరుణం. ఇవాళ మేక్ ఇన్ ఇండియా ద్వారా చాలా పుష్ ఇస్తుంది గవర్నమెంట్. కాకపోతే ఇందులో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళనో రేపో జరిగే పని కాదండి. మనం ఇంపోర్ట్స్ ఆపినప్పటికీ మన లోకల్ R&D అనేది చాలా అవసరం అండి. సో కాలేజ్ దశలోనే, ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు, కాలేజ్ దశలోనే, అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ ఎ పాలసీ. వాళ్ళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అయితే తీసుకొని వచ్చారో, గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ ఎ పాలసీ టు డూ ఏ ప్రాపర్ రీసెర్చ్ కోసం ఒక బడ్జెట్ అలొకేషన్ చేసి కాలేజ్ లెవెల్లోనే వాళ్ళకు ఒక ఇన్కల్కేట్, ఈ రీసెర్చ్ ఇన్కల్కేషన్ తీసుకొని వస్తే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం తీసుకొని వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ లోకల్ కాంపోనెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తే ఈ గోల్ అనేది అచీవ్ అవుతుందండి. గిరిధర్ గారు, ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ఈ రైతులు, మత్స్యకారులు, అలాగే చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారులు, వీళ్ళ ప్రయోజనాలే ముఖ్యంగా కొంచెం పీటముడిగా మారాయి, ఆ డీల్ కుదరడానికి అడ్డంకిగా మారుతుంది అని చెప్పి అర్థమవుతుంది. అలాగే అమెరికా ఈ విషయంలో ఏమడుగుతుంది? భారత్ ఇలాంటి ఒత్తిళ్లన్నిటినీ తట్టుకుని ఏ విధంగా నిలబడగలుగుతుంది? వీటిని ఎలా దాటుకుని నిలవరించగలుగుతుంది? దానికి కారణాలేంటి? ఇవి కుంటి సాకులేనండి, అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే పీయూష్ గోయల్ గారి నేతృత్వాన చాలా చర్చలు జరిగినాయి, 5-6 దఫాలు చర్చలు జరిగినాయి. ఆల్మోస్ట్ రెండు పక్షాలు కూడాను ఒప్పందం కుదుర్చుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి ఆఖరి ముసాదా తీసుకువెళ్తే ఆయన దాన్ని ఆఖరి క్షణంలో ఇంకా గొంతెమ్మ కోరికలు కోరడం మొదలుపెట్టి దాన్ని తిరస్కరించాడు. కాబట్టి ఆయన కోరినటువంటి వస్తువుల కంటే కూడా, ఆయన కోరినటువంటి కోరికల కంటే కూడా ఎక్కువ ఆయనకు కావాలి. మనకు చూస్తే కనుక యూరోపియన్ యూనియన్ తో కావచ్చు, మనకు జపాన్ తో కావచ్చు, లేదా ఇండోనేషియాతో కావచ్చు, కొరియాతో కావచ్చు, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు అమెరికాలో ఖర్చు పెడతామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేశారు. బహుశా భారతదేశం నుంచి అది కావాల్సి వచ్చింది ఆయన, అది మనం తిరస్కరించాం. రెండు, ఆఫ్ కోర్స్ వాళ్ళ వ్యవసాయదారులు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులని మనం కొనాలి అన్నటువంటి ఒత్తిడి ఒకటి, వాళ్ళ పాలు మనం కొనుక్కోవాలన్నటువంటి ఒత్తిడి, ఈ రెండు కూడా మనం ససేమిరా అన్నాము. ఎన్నో కూటమిలలో మనం అక్కడి నుంచి వైదొలిగాము కూడా. ఈ రెండు విషయాల్లో మనం ఎటువంటి కాంప్రమైజ్ చేయమని చెప్పి అందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. వాళ్ళ పాల ఉత్పత్తిలో ఆవులని చంపి ఆ గోమాంసాన్ని గడ్డిలో కలిపి ఆ గోవులకి పెడతారు వాళ్ళు. కాబట్టి అటువంటి మాంసంతో తయారైనటువంటి పాలని మనం ఎలా స్వీకరిస్తాం? మన దేశంలో అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని తిరస్కరించాం. అలాగే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తి అంతా కూడాను జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ తో చేస్తారు. జెనెటికలీ మోడిఫైడ్ సీడ్స్ తో చేసినవి మనం కనుక ఒకసారి కొన్నామంటే మన భూమి సారం చచ్చిపోయి మళ్ళీ వచ్చే కొన్ని సంవత్సరాల, దశకాల వరకు వాళ్ళకు బానిసలు అయ్యేటువంటి ప్రమాదం మనకుంది. మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలు వేసినా అక్కడ ఏమీ పంట రాదు. అలాగే వాళ్ళు వేసినటువంటి విత్తనాలు చాలా ధరతోటి ప్రతి సంవత్సరం కొనుక్కోవాలి. కాబట్టి అది తింటే కనుక మన ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ అంశాల దృష్ట్యా ఈ రెండు అంశాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో మనం కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా లేదు. ఇవి ఒక ఎత్తు అయితే, రెండవది భారతదేశాన్ని చైనా తర్వాత రష్యా వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా ఒక ఎర చూపించి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేయడంలో భారతదేశాన్ని ఒక పావుగా వాడుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు 15 ఆగస్టు అలాస్కాలో చర్చలు జరుగుతున్నాయి. అంతకంటే ముందర రష్యాకి బెదిరింపు ఏంటి? మీ పెద్ద కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర నుంచి ఎవరైతే ఎక్కువ కొనుక్కుంటున్నారో వాళ్ళని నేను శిక్షిస్తున్నాను, కాబట్టి నువ్వు నా మాట వినకపోతే ఇంకా శిక్షలు పెరుగుతాయి అని వాళ్ళని బెదిరించడానికి. అలాగే చైనాకు కూడా ఇప్పుడు 90 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. భారతదేశాన్ని ఎలాగైతే నేను పీడిస్తున్నానో అటువంటి దానికంటే కూడా ఎక్కువ సుంకాలు నీ మీద నేను విధించబోతున్నాను, కాబట్టి నా మాటను వినడం నేర్చుకో అని చెప్పి వాళ్ళకు ఒక బెదిరింపు. ఈ రెండు బెదిరింపుల దృష్ట్యా మన మీద ఇటువంటి ఆంక్షలు విధించడం అనేది చూస్తున్నాం మనం. వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, పాల ఉత్పత్తి కావచ్చు, ఇవన్నీ ఒక సాపు మాత్రమే. రేపటి రోజు ఫైనల్ గా మనకు ఏదో ఒప్పందం జరిగినప్పుడు ఈ రెండు కూడా మనం తిరస్కరించబోతున్నాం. దాంట్లో కొన్ని అంశాలు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్మండ్స్ లాంటివి, మన రైతులకు పెద్ద దెబ్బ తగలనటువంటివి, కొన్ని డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇటువంటివేవో కొన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మౌలికమైనటువంటి మన ఆహార మాత్రం మనం తిరస్కరించడానికి సిద్ధంగా లేము. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మన రైతులను కాపాడే దిశగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణారెడ్డి గారు, మీరు మన డిస్కషన్ మొదట్లో ప్రస్తావించినట్టుగా ఎర్రకోట నుంచి మోదీ గారు ఇంకొక కీలక ప్రకటన చేశారు GST గురించి.
ఈ 2 స్లాబులు తెస్తాము అని చెప్పి ఆయన చెప్పారు. దీని నేపథ్యం ఏంటి? ఒకవేళ 2 స్లాబులు తీసుకొస్తే పన్నులు ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఆ ప్రయోజనాలు ఎవరెవరికి దక్కుతాయంటారు? జిఎస్టీ చాలా మంచి ప్రయత్నం చేశారండి. ఎందుకంటే మనం చాలా కాలంగా చూస్తున్నాం జిఎస్టీ యొక్క భారం ప్రజలపైన పడుతుందని. వివిధ రకాల వస్తు సేవలు, మిగతా ఎంఎస్ఎంఈ సెక్టర్ కావచ్చు, మిగతా సెక్టార్లో కూడా ఈ ట్యాక్స్ కాంప్లైన్స్ విషయంలో కావచ్చు, ఇన్పుట్ క్రెడిట్ పొందటంలో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అనేక సార్లు జిఎస్టీ గురించి చెప్పినటువంటి నేపథ్యంలో మొదట్లో కూడా భారత ప్రభుత్వం చెప్పింది జిఎస్టీ మనము క్రమంగా స్లాబ్లు మారుస్తూనే వస్తుంది. ప్రజల అవసరాలకి, ప్రజల యొక్క భారం తగ్గించడం కోసం అనేక మార్పులు చేస్తూ ఇవాళ చేసినటువంటి ప్రకటన అనేటువంటిది నిజంగా అది ఒక పెద్ద ఊరట. ఎందుకంటే ఈ ట్యాక్స్ స్లాబ్స్ని 5 నుంచి 18% ఒక 2 ట్యాక్స్ స్లాబ్లుగానే చేస్తామనటం, దాంట్లో దాదాపుగా అనేక రకాలైనటువంటి వస్తువులకు జిఎస్టీ పరిధులు లేకపోవడము, గతంలో 12% ఉన్నటువంటివి కేవలం 5%లోకి రావటం, 20% గరిష్టంగా ఉన్నటువంటి వాటికి 18% తీసుకురావటం ద్వారా ఈ ట్యాక్స్ కాంప్లైన్స్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉత్పత్తి వ్యయం తగ్గడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జిఎస్టీ తగ్గుతుందో వాళ్ళు పొందేటువంటి రా మెటీరియల్ కావచ్చు, మనం ఈ స్వదేశీ ఉద్యమాన్ని ఏదైతే కోరుకుంటున్నామో, దేశీయంగా ఉత్పత్తి పెరగాలని ఆశిస్తున్నామో, దీనికి పరోక్షంగా జిఎస్టీ రూపంలో పన్ను మినహాయింపు కావచ్చు, అంటే పన్ను తగ్గింపు కూడా కొంత చేదోడు వాదోడుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల పరిశ్రమలకి, కేవలం ఇది ఒక ఎంఎస్ఎంఈ సెక్టార్కే కాదు, అన్ని రకాల ఉత్పత్తిదారులకి కూడా ఈ జిఎస్టీలో సరళీకరణ, ఈ యొక్క స్లాబ్స్ను తగ్గించడం అనేటువంటిది ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారు ఆదాయాన్ని సమకూర్చుకుని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ప్రజలకి ఇక్కడ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడానికి ఎంతో కాలంగా భారత ప్రభుత్వం చేస్తున్న కృషికి మరొక మెట్టు ఇవాళ జిఎస్టీలో తీసుకొచ్చిన శుభ పరిణామంగా చూడవచ్చు. కాబట్టి ప్రజలుగా, ఒక ఉత్పత్తిదారులుగా, వ్యవస్థాపకులుగా మనం గమనించాల్సిన ముఖ్య అంశం ఏంటంటే మనలో ఆ ఉత్పత్తిదారుడిగా మారాలనే కోరిక రావాలి. స్థానికంగా ఉండేటువంటి సమస్యలకి పరిష్కారము మనమే ఆలోచించి ఆ వ్యవస్థను మనం డెవలప్ చేసుకుంటే ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలు ఏదో ఒక రూపంలో మనకు అందుతూనే ఉంటాయి. ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నాయి, ఏ రకమైన సౌకర్యాలు మనకు అందుబాటులోకి తెస్తున్నటువంటి విషయాలపైన అవగాహన పెంచుకున్నప్పుడు ఇలాంటి ప్రయోజనాలు మరింత వేగంగా మనకు అందొచ్చు. ఎందుకంటే ఇవాళ దేశం అభివృద్ధి చెందాలన్నా, స్వదేశీ ఉద్యమం పెరగాలన్నా వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనందరము చేయి కలిపిన రోజే, మనందరం కూడా మనకుగా అవగాహన కల్పించుకొని మన తోటి వారికి అవగాహన కల్పించి ఎప్పుడైతే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కావచ్చు, బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలు కావచ్చు, స్టార్టప్ల పేరుతో ఒక విద్యావంతులకి ఇస్తున్నటువంటి రుణాలు కావచ్చు, ఎంఎస్ఎంఈ సెక్టార్కి క్రెడిట్ లిమిట్ పెంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ జిఎస్టీలో తీసుకొస్తున్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్లో పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేశీయంగా ఉండేటువంటి వ్యవస్థాపకులకి ఒక ప్రోత్సాహాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా కనపడుతున్నాయి. అదేవిధంగా వినియోగదారులకు కూడా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి ఊరట లభిస్తుంది. కేశవ్ గారు, అలాగే ఆత్మనిర్భర్ భారత్, ఇంకొకటి వోకల్ ఫర్ లోకల్, ఇవి రెండు అమలు కావాలంటే భారత పౌరుల భాగస్వామ్యం ఇందులో ఏ విధంగా ఉండాలి? అసలు అంతకంటే ముందు రకరకాల వస్తువులన్నీ కలిపేసి అమ్ముతుంటారు. అట్లాంటప్పుడు ఏది విదేశీ, ఏది స్వదేశీ అనేది గుర్తించడం సామాన్య ప్రజలకు కొంత కష్టతరమైన విషయం. ఇది ఎలా సాధ్యం అంటారు? అయితే మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ స్వదేశీ అంటే కేవలం వస్తువులే కాదు, మన జీవన విధానం కూడా స్వదేశీగానే ఉండాలి. మన భారతదేశం ఒక సివిలైజేషన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి తరుణం ఇది. మనం గతంలో చూసుకున్నట్టయితే ఎవరికైనా ఇంట్లో జలుబు అయితే ఇంట్లో ఉన్న అమ్మమ్మనో నానమ్మనో వంటగదికి వెళ్ళి పసుపు పాలు తీసుకొని వచ్చి మనందరికి ఇచ్చేవారు. కానీ ఇవాళ తరుణంలో మనం వెంటనే జలుబు అయితే సిట్రజనో డోలోనో వేసుకుంటున్నాం. మనం ఆ వంటగదిలోనే మనకున్నటువంటి ఒక హెల్త్ ఏదైతే సీక్రెట్స్ ఉండేనో వాటిని మనం విస్మరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో
నాకు తెలిసి బహుశా ప్రపంచంలోనే ఏకైక దేశం ఉండొచ్చు. తెల్లారితే 750 రకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్లు భారతదేశ వ్యాప్తంగా తయారవుతుంటాయి ప్రతి ఇంట్లో. అలాంటి తరుణంలో ఇవాళ ఈ గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ కానీ ఎంఎన్సి కంపెనీల ద్వారా కానీ ఏదైతే పాశ్చాత్య వెస్టర్నైజేషన్ మన భారతదేశానికి ఇన్కల్కేట్ చేసుకున్నామో దాని ద్వారా ఇప్పుడున్నటువంటి జనరేషన్ తెల్లారు లేస్తే రాత్రి డిన్నర్ వరకు కేవలం జంక్ ఫుడ్ లేకుంటే ఫాస్ట్ ఫుడ్ దీనికి అలవాటు పడి భారతదేశం ఒక హెల్త్ హజార్డ్స్ వైపు వెళ్తున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. సో కేవలం స్వదేశీ అంటే వస్తువులే కాదు, మన జీవన విధానంలో కూడా మన ఆచార వ్యవహారాల్లో కూడా మనం స్వదేశీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం చూసుకున్నట్టయితే జాయింట్ ఫ్యామిలీస్ విరాజిల్లుతున్నటువంటి సమయం, ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తోటి ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ పై ఇవాళ వోకిజం ద్వారా మన జెండర్ ఏందో అనేది దాని మీద మనం ప్రశ్నించుకుంటున్నటువంటి తరుణం ఇది. సో మనం స్వదేశీ జీవన విధానంలో అవలంబించాల్సినటువంటి తరుణం ఇది. అదేవిధంగా మీరు ఏదైతే ఏ వస్తువు స్వదేశీ ఏ వస్తువు విదేశీ అన్నారో, ఇది మేము స్వదేశీ జాగరణ మంచ్ ద్వారా ఏ వస్తువు స్వదేశీ ఏ వస్తువు విదేశీ అని ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. మీరు ఎవరికైనా ఈ లిస్టు కావాలనుకుంటే మా వెబ్సైట్కి వెళ్ళొచ్చు, స్వదేశీ జాగరణ మంచ్ వెబ్సైట్కి. మేము కేవలం ఒక దేశీ ఎక్కడైతే హాలిస్టిక్ వ్యూలు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలు కాకుండా లోకలైజ్డ్గా తయారైనటువంటి స్వదేశీ ఉత్పత్తులను వీటికి మేము ఏవైతే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో వీటిలో పెట్టడం జరిగింది. ఈ సూచిని మేము ఇవాళ భాగ్యనగరంలో మనం చూస్తున్నట్టయితే దాదాపు 1,00,000 గణేష మండపాలు మనము వస్తున్నటువంటి తరుణంలో గణేష్ మండప నిర్వాహకులకు కూడా మేము ఈ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇవి అక్కడ వచ్చే భక్తులకు ఈ లిస్ట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. అదేవిధంగా ఇది కాకుండా ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలుగా మనం కూడా ఈ స్వదేశీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. గిరిధర్ గారు, ఈ స్వదేశీ గిరిధర్ గారు, ఉద్యమాన్ని కేశవ్ గారు, అలాగే మీరు చెప్పారు హైదరాబాద్లో ఇవ్వబోతున్నారు గణేష్ మండపాల్లో ఈ లిస్ట్ అనేది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇస్తే అందరికి కూడా అవగాహన వస్తుంది కదా. అంటే మేము ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఎక్కడెక్కడ లోకలైజ్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఫామ్ అవ్వడం జరిగింది. మేము వాళ్ళకు కూడా ఈ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ మాకు వీలు ఉంటుందో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని కూడా మీ టీవీ ఛానల్ ద్వారా మేము కోరేది ఏంటంటే ప్రజలకు, సివిల్ సొసైటీస్కి, రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని పక్కన పెట్టి మాతో కలవండి, లేకుంటే మమ్మల్ని మా దగ్గర ఉన్నటువంటి లిస్ట్ మీరు తీసుకొని మీరు కూడా లోకలైజ్డ్ వెళ్ళి వాళ్ళకి లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.